వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిపై చేస్తున్న కామెంట్లు తీవ్ర జుగుప్సాకరంగా ఉన్నాయన్న ఓ చర్చ అయితే మహిళా లోకంలో హల్చల్ చేస్తోంది. షాపుల్లో మద్యం విక్రయాలపై జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మద్యం షాపుల ఎదుటే ఎండగట్టడమే కాకుండా మద్యం తయారు చేస్తున్న సంస్థలపై ఆమె పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం విధిస్తామంటూ ప్రకటించారని, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్లలో మద్యపాన నిషేధం సంగతి దేవుడెరుగు. ఈ మద్యం ద్వారా లక్షల కోట్ల రూపాయలను ఈ జగన్ ప్రభుత్వం దండుకోవటమే కాకుండా రాష్ట్రంలో మద్యం తాగిన వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి మద్యం విక్రయాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ జగన్ ప్రభుత్వంలోని పెద్దలకు డేట్, టైంతో సహా సవాల్ విసిరారు. కానీ జగన్ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరూ ఆమె సవాల్ను స్వీకరించలేదు. సరికదా, జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నానితో పాటు పలువురు నాయకులు తమదైన శైలిలో పురంధరేశ్వరిపై వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం ట్విట్టర్ వేదికగా పురంధరేశ్వరిని టార్గెట్ చేసి వ్యంగ్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ప్రాజెక్ట్స్ కోసమో, కనీసం మీ పార్టీ అభివృద్ధి కోసమో ఢిల్లీ యాత్రలు చేస్తే బాగుండేదేమో చెల్లెమ్మ పురంధరేశ్వరి. అవినీతి చేసి అరెస్ట్ అయిన మీ బావగారు చంద్రబాబు గారి కోసం ప్రయాస ఎలా? కనీసం ఒక జాతీయ పార్టీలో ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా మీ డిమాండ్స్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అమ్మా పురంధరేశ్వరి గారు, మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు, నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు, 13 సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపచేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒక ఫేక్ అగ్రిమెంట్తో స్కిల్ స్కామ్ చేశారని కేంద్ర ప్రభుత్వం ఈడీ అరెస్టులు కూడా చేసింది. ఆ ఒప్పందం ఫేక్ అని సిమెన్స్ కంపెనీ కూడా ధృవీకరించింది. ఆ అగ్రిమెంట్తో తమకు సంబంధం లేదని కూడా చెప్పింది. ఆ డబ్బు తమకు అందలేదని 164 స్టేట్మెంట్లు చెప్పింది. సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ మార్చేశారో స్వయంగా బాబు పిఏ వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ఒక చిన్న కేసులో ఏకంగా 119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ మీ మరిది చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన బీజేపీని భావసారూప్య పార్టీగా మార్చిన రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరి గారు అన్ని అంశాలలోనూ పరిగణలోకి తీసుకున్న తర్వాతే న్యాయస్థానం చంద్రబాబు అరెస్టును సమర్థించి రిమాండ్ విధించింది. బాబు అరెస్ట్, రిమాండ్ సరికాదన్న వాదనని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తిరస్కరించాయి. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు సిద్ధార్థ్ లూత్రా, హరీష్ సాల్వే బాబు కోసం చేసిన వాదనని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్న విధంగా మీ మరిది కోసం మీరు రంగంలోకి దిగారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని మీరే అబద్ధం చెబుతూ లోకేష్ ని వెంటేసుకుని బాబు తరపున మధ్యవర్తిత్వం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు. ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా? మీరు గతంలో కాంగ్రెస్ లో ఉన్నా ఇప్పుడు బీజేపీలో ఉన్నానని అంటున్నా మీ టాప్ ప్రయారిటీ మీ అవినీతి మరిదికి శిక్ష పడకుండా కాపాడుకోవటమే అని బాగా నిరూపిస్తున్నారు. పురంధరేశ్వరి గారు, బాబు అవినీతికి శిక్ష పడాలి. బాబు అవినీతికి ఆధారాలన్నీ చూపిస్తూ అరెస్టు జరిగింది. బాబు అవినీతిని రాష్ట్ర సిఐడి, కేంద్ర ఈడీ, కేంద్ర ఐటీ నిర్ధారించాయి. మరి అలాంటప్పుడు బాబుకు మీ మద్దతు అంటే దాని అర్థమేమిటి? మీది నేరానికి మద్దతా లేక చట్టానికి మద్దతా? బాబుకు 17A సెక్షన్ వర్తిస్తుందని, ఆ సెక్షన్ ప్రకారం గవర్నర్ గారి అనుమతి తీసుకుని అరెస్టు చేయాలని బాబు లాయర్లు వాదిస్తున్నారు తప్ప బాబు ఏ నేరం చేయలేదని, ఏ విచారణకైనా సిద్ధమని మాట వరుసకు కూడా అనటం లేదు. ఇలాంటి అవినీతి భాగోతంలో మీరంతా మీ కుటుంబంగా బాబు జనతా పార్టీగా చంద్రబాబు వైపు నిలబడ్డారు. మరి అవినీతి భాగోతంలో తాము ఎటువైపు నిలబడాలన్నది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి. మరో విషయం కూడా, చంద్రబాబు అవినీతి గురించి, దుర్మార్గాల గురించి మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో రాసిన ఒక చరిత్ర, కొన్ని నిజాలు అన్న పుస్తకాన్ని అమిత్ షా గారికి ఇచ్చారా? లేక ఆ పుస్తకం మీద మీ ఆయన మీద కూడా మీరు, లోకేష్ కలిసి అమిత్ షా గారికి ఫిర్యాదు చేశారా అన్నది కూడా మా రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. పురంధరేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ
ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ, తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, మళ్లీ బీజేపీ, ఇలా వరుసగా 4 సార్లు పార్టీలు మారిన చరిత్ర పురంధరేశ్వరిది. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమె వల్ల ఒక్క ఓటైనా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారని చెప్పాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? మీ నిజాయితీని నిరూపించుకోవటానికి సిబిఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా? లేక ఏపీలో మద్యం స్కామ్ అంటూ ఆరోపణలు చేసి మీరు, మీ కుటుంబ సభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా? హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? అమ్మ పురంధరేశ్వరి గారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్ కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే మీది కుటుంబ రాజకీయమా, కుల రాజకీయమా, కుటిల రాజకీయమా, లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా? ఏ ఎండక ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధరేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగటం అనైతికం. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని, ఆ అవమానాల పునాదులపైన ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిది. ఆంధ్రప్రదేశ్ను అమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తన వంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి. నమ్మక ద్రోహం అనేది పురంధరేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారటం ఒక లెక్క. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైన బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది. ఇలాంటి వారిని మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధరేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావులే. ఎమ్మెల్యేలు వెంట లేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవటం ఒక ఎత్తైతే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసుగొల్పిన ఘన చరిత్ర పురంధరేశ్వరిది. సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబుగారి ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమి కొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. అన్న టీడీపీ అనే పార్టీని పురంధరేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి తనే కొబ్బరికాయ కొట్టి కొంతకాలం గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసి ఆ పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్ లో చేరి సోనియా గాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ. చూడు చిన్నమ్మ, ఉన్నమ్మ పురంధరేశ్వరి, మీ పాద స్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ నైతిక విలువలంటూ ఏమీ లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల ఇన్ఛార్జిగా అట్టప్లాపు కావటంతో అక్కడ మిమ్మల్ని తీసేశారు. దీంతో కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా ఉన్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తే మీ ఎఫెక్టుతో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పాపం, రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కొని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కు కాలమే సమాధానం. ఈ విధంగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పురంధరేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయటం తప్పు అని కానీ, వాటిని ఖండించటం కానీ అటు ఏపీ బీజేపీలోని పెద్దలు కానీ, ఇటు దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కానీ రంగంలోకి దిగి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించకపోవటం గమనార్హం. మరోవైపు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయంపై దేశంలోని ఏ రాజకీయ ప్రముఖులు ఆరోపణలు గుప్పించినా, విమర్శనాస్త్రాలు సంధించినా అలా ఈడీ, ఇలా సిబిఐ అధికారులు రంగంలోకి దింపేసి దాడులు, తనిఖీల పేరుతో ఆయా నేతలకు హడలు పుట్టిస్తున్నారని, ఈ ఘటనలో అటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు కేవలం పొలిటికల్ టార్గెట్ గా జరుగుతున్నాయన్న ఓ ప్రచారమైతే సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది. అందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చోటు చేసుకున్న పరిణామాలనే ఉదాహరణ అని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతల పట్ల మోడీ, అమిత్ షాలు ఎలా వ్యవహరిస్తున్నారు, అలాగే ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందేనన్న ఓ
చర్చ సైతం వైరల్ అవుతోంది. అలాంటి మోడీ అమిత్ షా ద్వయం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విషయంలో ఫ్యాన్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతుంటే ఆమెకు మద్దతుగా వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఏమిటన్న చర్చ సైతం మహిళా లోకంలో కొనసాగుతోంది. కనీసం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలో నిన్న మొన్నటి వరకు ఉన్న సోము వీర్రాజు సైతం ఈ అంశంపై స్పందించి ఉంటే బాగుండేదన్న ఓ అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సరైన పోరాటమే చేయలేదని, కానీ పురంధరేశ్వరి అలా కాదని, జగన్ ప్రభుత్వంపై ఆమె పోరాటం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఇలా లక్ష్యంగా చేసుకుని ఆమెపై ఆరోపణలు చేయటం పద్ధతి కాదని సదరు మహిళా లోకం అభిప్రాయపడుతోంది.